హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగంలో 18వ శ్లోకాన్ని పరమాత్మ తెలియజేస్తున్నారు. యథా వినియతం చిత్తమాత్మన్యేవావతిష్టతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని దాన్ని పరమాత్మ యందే స్థిరముగా నిలిచినప్పుడు పురుషుడు సర్వభోగములు యందును స్పృహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడు అనబడును. యోగయుక్తుడు ఎవరు? యోగయుక్తుడంటే చిత్తమును పూర్తిగా వశమునందుంచుకునేవాడు. చిత్తం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉంటాయి. అంతఃకరణ చతుష్టయం, అంతఃకరణాలు ఉంటాయి. అంతఃకరణంలో చిత్తం అనేది ఉంటుంది. చిత్తం అంటే చంచల స్వభావం కలది. మనసు సంకల్పిస్తుంది, చిత్తము చంచలం ఉంటుంది. ఆ చంచలం ఎవరికైతే నిరంతరం కూడా వశమునందు ఉంటుందో ఆ చిత్తము అటువంటి వాడే యోగయుక్తుడు అవుతాడు. ఆ విధంగా దాన్ని పరమాత్మ యందే స్థిరముగా నిలిచినప్పుడు చిత్తాన్ని పరమాత్మ యందు స్థిరంగా ఉంచాలి. మనకి అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. అనేక రకాల భోగభాగ్యాలందు ఆసక్తి కానీ ఆ రకంగా అనేక రకాలుగా మనకి చిత్తము చంచలమవుతుంది. చిత్తవృత్తి నిరోధ యోగ అంటే యోగం అంటే చిత్తవృత్తుల్ని నిరోధించాలంటే మనసుని పరమాత్మ యందు ధ్యానించాలి. అదే నామస్మరణ చెయ్యాలి. ఈ విధంగా ఎవరు చేస్తారో వాళ్ళే యోగయుక్తులు చెప్తున్నారు. సర్వభోగములు యందును స్పృహరహితుడను. ఏ భోగములు యందు ఆయనకి ఆసక్తి ఉండదు. యోగయుక్తుడికి ఏ భోగములు అనుభవించాలని కూడా ఆయనకి ఆసక్తి ఉండదు. అప్పుడు అతడు యోగయుక్తుడు అనబడును. అటువంటి వాడు యోగయుక్తుడు అని చెప్తున్నారు. అంటే మనం ఏం చేయాలి? చిత్తాన్ని మనం పరమాత్మ యందు లయం చేయాలి. అదే మనసుని పరమాత్మ యందు లయం చేయాలి అంటే నిరంతరం కూడా ధ్యానం చేస్తూ పరమాత్మే పరమగతిగా నమ్మి మనం నిరంతరం కూడా దైవనామస్మరణ చేయాలి. భగవంతుడు మనకు కల్పించడు కాబట్టి భగవంతుని తాలూకా నామాన్ని మనం స్మరించాలి. ఎప్పుడైతే మనం భగవంతుని తాలూకా నామాన్ని స్మరిస్తామో మనలో ఉన్నటువంటి అజ్ఞానము నశిస్తుంది. అప్పుడు మనము యోగయుక్తులు అవుతాము, అలాగే యోగి అవుతాము. ఆ విధంగా నిరంతరం కూడా దైవనామస్మరణ చేయాలని పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని సాధన చేస్తూ నిరంతరం కూడా దైవనామస్మరణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు మన మనసులో ఉండేటువంటి చిత్తంలో ఉండేటువంటి వృత్తులు నశిస్తాయి అని ఆ విధంగా పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.